గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక ముఖ్యమైన వార్త కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్. జాబ్ క్యాలెండర్ కాదు, దగా క్యాలెండర్. మెగా డిఎస్సి దగా డిఎస్సి అయింది హరీష్ రావు. చలో సెక్రటేరియట్ ముట్టడికి మద్దతు ఇస్తామనేసి హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలపై అసెంబ్లీ లోపల బయట పోరాడుతూనే ఉంటామనేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు చెప్పడం జరిగిందండి. కాంగ్రెస్ సర్కారు ఇచ్చింది జాబ్ క్యాలెండర్ కాదని దగా క్యాలెండర్ అని మండిపడ్డారు. మెగా డిఎస్సి దగా డిఎస్సి అయిందని విమర్శించారు. జూలై 4న నిరుద్యోగులు చేపట్టనున్న చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని పూర్తి మద్దతు ఇస్తామని అన్నారు. తెలంగాణ భవన్లో శనివారం పలువురు విద్యార్థులు నిరుద్యోగులతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో 1.62 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామనేసి, మేము ఉద్యోగాలు లేదనేసి రేవంత్ ప్రభుత్వము గోబెల్స్ ప్రచారం చేస్తుందనేసి, మేము అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తేనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. దాన్ని కూడా సరిగ్గా అమలు చేయడం లేదు. అది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ అనేసి ఈరోజు హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు చెప్పడంలో అర్థం ఉంది. ఎందుకంటే ఎప్పుడో ప్రకటించినటువంటి అసెంబ్లీ జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. కొన్ని కారణాల వలన ఎస్సీ వర్గీకరణ వలన ఆగిపోయిన కాడ ఆ ఎస్సీ వర్గీకరణ అమలు అయిన తర్వాత కూడా ఇవ్వలేదంటే ఎంత నిర్లక్ష్యం ఆలోచించండి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము అనేసి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎందుకు రిలీజ్ చేస్తుందో కారణం ఏంటిది? బహిరంగ వచ్చి నిరుద్యోగులకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంకి ఏర్పడింది. గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు, యూత్ డిక్లరేషన్స్ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మీకు ఇచ్చింది. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని గెలిపించి ఆ స్థాయికి తీసుకెళ్ళారంటే దానికి ఆన్సర్ చెప్పే బాధ్యత కూడా మీది. హరీష్ రావు గారు 1.62 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామనేసి అంటున్నారు కదా. 10 సంవత్సరాల్లో దాదాపు 10 ఇయర్స్ మీరు పరిపాలించింది 2 సార్లు నోటిఫికేషన్ వచ్చినాయంటే 2018లో వచ్చినాయి, 2022లో వచ్చినాయి. 10 సంవత్సరాల్లో 2 సార్లు నోటిఫికేషన్లు ఇస్తే ఆ 10 సంవత్సరాల్లో ఎంత వేస్ట్ అవుతుందో ఒకసారి ఆలోచించుకున్నారా? ఆ 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు కాదండి, కనీసం ఒక 2 ఇయర్స్కైనా ఒక నోటిఫికేషన్ ఇస్తే ఈరోజు విద్యార్థుల యొక్క ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ పెరిగిపోయి చాలామంది టైం అయిపోయి చాలామంది ఆర్థిక పరిస్థితులు బాగలేయి ఈరోజు నన్ను రోడ్లో పడాల్సిన వచ్చింది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే అండి, ఇటు 60,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చారో వాళ్ళకే తెలియాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలియదు. 60,000 ఉద్యోగాలు అంటున్నారు తప్ప మేము ఎప్పుడు ఇచ్చామనేది వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే ఆ 60,000 ఉద్యోగాల్లో పాత నోటిఫికేషన్ సంబంధించింది వీళ్ళు ఇచ్చింది ఏంటిదంటే అపాయింట్మెంట్ లెటర్స్ అండి. అపాయింట్మెంట్ లెటర్స్ వీళ్ళు ఇచ్చి జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పుకోవడము చాలా వరకు కరెక్ట్ కాదు అది. సో జూలై 4న సెక్రటేరియట్ ముట్టడి ఉన్నది కార్యక్రమం, మేము మద్దతు ఇస్తున్నాము. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, దగా క్యాలెండర్ అనేసి హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ఎస్పీడీసీఎల్లో ఫారెస్ట్, గ్రూప్స్, డిఎస్సి, పోలీసు ఇలా అన్ని శాఖల్లో పోస్టుల భర్తీ అని జాబ్ క్యాలెండర్లో చెప్పారు. కానీ ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. 20 నెలల్లో రేవంత్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు 12,000 కూడా దాటలేదు. సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని రాహుల్ గాంధీ నిరుద్యోగులు మాట ఇచ్చారనేసి 2 లక్షల ఉద్యోగులు అన్న మాట తప్పారని విమర్శించారు. సోనియా, రాహుల్, ప్రియాంక అందరూ నిరుద్యోగులు మోసం చేశారనేసి ఆరోపించడం జరిగిందండి. చూడాలి మరి నిరుద్యోగుల దారెటు. కనీసం ఈ ప్రభుత్వమైనా మన నిరుద్యోగులు ఆదుకుంటుందో లేదో చూడాలి సార్. ఇదే మనకు ఈరోజు వచ్చినటువంటి వార్త. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.